మనం అరుణాచలం వెళ్దాం అని అనుకుంటే వెళ్ళలేం. శివయ్య అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ అరుణాచలంలో శివుడు 3 రూపాల్లో కొలువై ఉంటారు. మొదటిది ఆలయంలో ప్రధాన లింగం, రెండవది అరుణాచలం కొండే శివస్వరూపం. దానికి నిదర్శనమే ఆ చుట్టుపక్కలున్న పాత శివాలయాల్లో నందీశ్వరుడు అక్కడ మూల విరాట్ కాకుండా అరుణాచలం గిరి వైపు తిరిగి ఉంటారు. మూడవది ఆ కొండ మీద ఒక మర్రి చెట్టు కింద శివుడు దక్షిణామూర్తి రూపంలో కొలువై తీరుతారని అక్కడ భక్తుల విశ్వాసం. ఈ అరుణాచల గిరికి అష్టదిక్కుల్లోని అష్టలింగాలు కొలువై ఉంటాయి. వాటితో పాటు సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయి. ఈ అష్టదిక్కుల్లో కొలువైన లింగాల్లో అష్టదిక్పాలకులు ప్రతినిత్యం వచ్చి కొలుస్తారని అంటారు. మనం ప్రధాన ఆలయం దగ్గర నమస్కరించుకొని ఎడం చేయి వైపు ప్రదక్షిణ మొదలు పెడితే ఫస్ట్ తూర్పు దిక్కుకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు, అదే ఇంద్రలింగం. అక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఆగ్నేయ మూల వస్తుంది. ఆ ఆగ్నేయ మూలకి అధిపతి అగ్ని, అది దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్తే మనకి కుడిచే వైపు రమణాశ్రమం వస్తుంది. దక్షిణ దిక్కు దీనికి అధిపతి యముడు, అదే యమలింగం. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వస్తే నైరుతి మూల వస్తుంది. దానికి అధిపతి నైరుతుడు, అదే నైరుతిలింగం. అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఎడం చేయి వైపు సూర్యలింగం కనిపిస్తుంది. బయటకు వచ్చి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే పడమర దిక్కు వస్తుంది. ఆ పడమర దిక్కుకు అధిపతి వరుణుడు, అదే వరుణలింగం. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్తే రైట్ సైడ్ కొండకాసి ఆది అన్నామలై అనే టెంపుల్ వస్తుంది. ఈ లింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించారని అంటారు. చాలా మంది ఈ టెంపుల్ గురించి తెలియక మిస్ అవుతారు. డెఫినెట్ గా వెళ్ళండి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్తే వాయువ్య మూల వస్తుంది. ఆ వాయువు మూలకి అధిపతి వాయుదేవుడు, ఆ లింగమే వాయులింగం. వాయువలింగం చూసుకొని బయటకు వస్తే మనకు అరుణాచలం గిరి 5 శిఖరాలుగా కనిపిస్తుంది. అదే పంచశిఖర దర్శిని. ఆ 5 శిఖరాలు పరమశివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వరుడుగా కొలుస్తారు. వాయులింగం దర్శనం చేసుకొని బయటకు వస్తే కొంచెం ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ చంద్రలింగం ఉంటుంది. దాన్ని దర్శించుకోండి. చంద్రలింగం తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు, అదే కుబేరలింగం. ఈ కుబేరలింగం తర్వాత మళ్ళీ మనకి రైట్ సైడ్ మోక్ష మార్గం ఒకటి కనిపిస్తుంది. దాంట్లో పక్కాగా ఎంటర్ అవ్వాలి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి ఈశాన్య దిక్కు వస్తుంది. దానికి అధిపతి ఈశానుడు, అదే ఈశాన్యలింగం. అక్కడి నుంచి ఇంకా ఫ్రంట్గా వస్తే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే రాజగోపురం దగ్గర మళ్ళీ ఎండ్ చేస్తాం. టోటల్ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. దీనికి అయ్యే టైం 4 hours. సో నెక్స్ట్ అరుణాచలం ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి. ఉంటా, బాయ్.